హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం ఇంకా ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులకే కాదు కోట్లాది మంది టూరిస్టులకు కూడా అదొక పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తూ ఉంటారు కదా. అంటే అక్కడ ఉండే ఆధ్యాత్మికత ఫీల్ అయ్యేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తుంటారని ఇన్ని రోజులు ఉన్నాం కదా. ఇక తొక్కిసలాట దగ్గర నుంచి తిరుమలలో ఎప్పుడైతే లడ్డు కల్తీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగిందో ఇంకా ఆ రోజు నుంచి వరుసగా అలజడులు ఇంకా రకరకాల వింతలు విశేషాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇది రాసింది ఎవరో కాదు, మన కులపత్రికనే. మరి ఆ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు ఈయనకి ఎక్కడ చేయడిందో తెలియదు, కానీ ప్రతిరోజు ఏదో ఒక వార్త టీటీడీకి సంబంధించి తిరుమల దివ్యక్షేత్రానికి సంబంధించి వార్తలు వస్తూనే ఉంటాయి. సో ఈ కులపత్రిక ఏం రాసిందో ఒకసారి చూద్దాం. తిరుపతిలో ఏది ప్రశాంతత, రోజు ఘర్షణలు, రెచ్చిపోతున్న మందుబాబులు. తిరుమలలో ఏ రోజైనా పాన్ పరాగులు కానీ గుట్కాలు కానీ ఇతర అంటే అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి డ్రగ్స్ ఇట్లాంటివి ఎప్పుడైనా చూసిర్రా? గత ప్రభుత్వాలు ఎప్పుడైనా ఇట్లాంటివి మెయింటైన్ చేసినాయా? కానీ ఇప్పుడు బెల్ట్ షాపులు ఓపెన్ చేసి ఏకంగా ఆ బెల్ట్ షాపుల కారణంగా తిరుపతిలో రౌడీలు మందుబాబుల ఆగడాలు ఎక్కువయ్యాయి. అడ్డొచ్చిన వారిపై ఏకంగా దాడులకు దిగుతున్నారు. 10 రోజుల వ్యవధిలో 3 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఘటనలతో ఆధ్యాత్మిక నగరంలో ప్రశాంతత కరువవుతుంది. మాధవ్ నగర్కు చెందిన చిన్ని, గిరి మంచి స్నేహితులు. వీరు తరచూ కలిసి మద్యం సేవిస్తుంటారు. ఈ క్రమంలో అదే కొర్లగుంటకు చెందిన వెంకీని తమ వద్దకు పిలిపించుకున్నారు. కొర్లగుంట జంక్షన్ వద్ద అందరూ కలిసి మద్యం తాగారు. పాత గొడవలు గుర్తుకొచ్చాయి. గిరితో వెంకి వాగ్వాదానికి దిగాడు. మద్యం మత్తులో గిరిపై దాడి చేశాడు. అతడు గాయపడ్డాడు. సోమవారం రాత్రి అమెరికన్ బార్ వద్ద మద్యం మత్తులో గాలివీధికి చెందిన బావాజాన్, సప్తగిరి నగర్కు చెందిన వంశీతేజ ఘర్షణ పడ్డారు. వంశీతేజ గాయపడ్డాడు. రుయాలో చికిత్స పొందుతున్నాడు. ఇక దొడ్డాపురం వీధిలో 4 రౌడీ షీటర్లు ఉన్నారు. అక్కడ ఏ కార్యక్రమం జరిగినా వారి కనుసనల్లోనే జరగాలి, లేదంటే గొడవకు దిగుతున్నారు. ఇలా నగర పరిధిలో దాదాపు ఘర్షణలు ఎక్కువయ్యాయి. మన కులపత్రిక రాసిందే కదా, మరి దీని మీద చర్యలేవి? ఇదే కనుక ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్లో జరుగుంటే ఇక మెయిన్ పేజీలో బ్యానర్ ఐటమ్స్ ఇంకా ఆ అక్షరాల ఏమంటారు భరతనాట్యం మామూలుగా ఉండేది కాదనమాట. కరాల నృత్యం. మన ఇంకా TV5 ఎవరు మూర్తన్న, ఏబిఎన్ వెంకటకృష్ణ ఇంకా దీని మీద డిబేట్లు నడపడం. ఇప్పుడు కనీసం ఏమైనా అంటే డిస్కషన్ అయినా ఉందా? ఇదనమాట తిరుమల దివ్యక్షేత్రానికి పట్టిన భ్రష్టాచారం అనమాట. సో ఇక కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయోగం అన్నట్టు ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.